మన స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజు మీ అందరికీ కూడా మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు తెలుసు ఎంతమంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకి ఈ స్వేచ్ఛా వాయువుని ప్రసాదించారు. వారందరికీ కూడా వారు ఎక్కడున్న ఏ లోకలను వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తాం. ఈ రోజున ఇవాళ రోజున ఇంత స్వేచ్ఛ ఉంది. మనకి 79 సంవత్సరాలు ఆనందంగా బతికాము అంటే వాళ్ళ ప్రాణత్యాగమేను. గాంధీ మహాత్ముడు కానీ, అంబేద్కర్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా కూడా మనకి తనివి తీరదు. ఆ గొప్ప మహానుభావులందరికీ కూడా ఒకసారి నమస్సమాంజలు చెప్తూ మీ అందరికీ ఈ ఆసుపత్రి సేవలు ఉపయోగించుకున్నందుకు ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున తెలుపుకుంటున్నాను. చక్కగా ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉండండి. ఆసుపత్రిని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ ఆసుపత్రి మీ ప్రాణాలను కాపాడుతుంది, మీ పిల్లల్ని ప్రసాదిస్తుంది, మీ పిల్లల్ని, మీ తల్లుల్ని, మీ చెల్లెల్ని మీ చేతుల్లో పెడుతుంది చక్కగా ఆరోగ్యం ఇచ్చి. సో అలాంటి ఆసుపత్రిని చక్కగా చూసుకోవాలి, పరిశుభ్రంగా ఉంచాలి. ఇక్కడ నీళ్లు కానీ కరెంటు కానీ జాగ్రత్త వాడుకోవాలి. ఎందుకంటే వేళ సమకూర్చే కూడా సరిపోవట్లేదంటే ఒకే ఒక కారణం ఏంటి, ఎక్కువ మంది వస్తారు. రండి పర్లేదు, కానీ జాగ్రత్త వాడుకుంటే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. అలా చెప్తున్నాము. అలాగే ఆ డాక్టర్లతోటి, నర్సులతోటి, వైద్య సిబ్బందితోటి చక్కగా వాళ్ళతో సహకరించి వాళ్ళతో లౌక్యంగా మెలిగి నవ్వుతూ మాట్లాడి మీకు ఏ సేవ కావాలన్నా కూడా చేయించుకోండి. ఎందుకంటే ఇక్కడ పూర్తి ఉచితమైన సేవలు మీకు అందిస్తున్నాము. 24 గంటలు 7 రోజులు 365 రోజులు కూడా ఇక్కడ ఎంతోమంది డాక్టర్లు మీకోసం శ్రమిస్తూ ఉంటారు. మీరు ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ మీకు ఆ సేవలు అన్నీ అందుతాయి. అలాంటి గొప్ప ఆసుపత్రి ఇది. సో ఇది ఊరి మధ్యలో 30 రకాల సేవలు, 30 రకాల విభాగాలు ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ లేని ఉండవు. గుండె దగ్గర నుంచి, కిడ్నీ దగ్గర నుంచి, ఊపిరితిత్తుల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. ఆ సేవలన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ ఆసుపత్రిలో ప్రతి చోట కూడా మీరు కొంచెం ఓపికగా ఉంటే, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు లైన్ ఉంటుంది. ఆ కొంచెం మీ టర్న్ వచ్చేదాకా కొంత టైం పట్టినప్పుడు ఓపికగా ఉండండి, చక్కగా ఉపయోగించుకోండి. అది నేను చెప్పేది, ప్రతిసారి చెప్తే ఇప్పుడు కూడా అంతేను. ఈ ఆసుపత్రిలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయటం కానీ, సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, పిచ్చి పనులు చేయకూడదు. ఆసుపత్రి అంటే ఒక దేవాలయం లాంటిది. ఇది మీ సొంత ఇల్లులాగా మీరు ఎంత మంచిగా మీ ఇంటిని మంచిగా పరిశుభ్రంగా ఉంచారు అంత మంచిగా ఉంచితే ఇంకొకళ్ళు ఇన్ఫెక్షన్ ఒకరికి రావు. ఆసుపత్రి కూడా ఎక్కడ వాసన రాకుండా మంచిగా ఉంటుంది. దాదాపు 200 మంది శానిటరీ వర్కర్స్ పెట్టినా కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు అట్లా క్లీన్ చేస్తారు, ఇట్లా పాడు చేస్తారు. అలా చేయకుండా మంచిగా చూసుకోండి. అలాంటి గొప్ప ఆసుపత్రి ఇది. సో అవన్నీ చెప్తూ మీకు ఇవాళ స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం వచ్చింది. ఇవాళ 25వ శుక్రవారం మనం మీకోసం మేమనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మీలో ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పచ్చు. ఒకవేళ ఇప్పుడు చెప్పలేకపోయినా మీరు సిఎస్ఆర్ఎం గారు ఉంటారు, వారు శ్రీనివాసరాజు గారు. ఇక్కడ ప్రతి చోట కూడా ఒక సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. అయ్యా మాకు జరగలేదు అని చేసి పెట్టింది అడగండి. అంతేగాని 10 రోజులు అయింది, ఏం చేశారు, ఏంది హాస్పిటల్, ఇట్లా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళకి కోపం. నీకైనా కోపం రాదా? నువ్వు బాగా చదువుకొని వచ్చి సడన్ గా ఏదో ఇది అన్నావు అనుకో, కోపం రాదా? అలా మాట్లాడకూడదు. వాళ్ళు 10 రోజులు ఉంచడం ఎంత గొప్ప. ఇక్కడ 10 రోజులు ఉంచారంటే అవసరమే ఉంచారు మమ్మల్ని. 10 రోజులు ఉంచడం అంటే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు అవుతుంది. అంతేనా? ఇక్కడ అనవసరంగా ఉంచడం, అనవసరంగా పంపండి. 10 రోజులు ఉంచారంటే మీకు అద్భుతమైన ట్రీట్మెంట్ జరుగుతుంది అర్థం. కొంతమంది ఏమో అసలు ఉంచకుండా పంపిస్తున్నారని వచ్చి కంప్లైంట్, కొంతమంది ఇన్ని రోజులు ఉంచారని కంప్లైంట్. ప్రతి కంప్లైంట్ ఎందుకు ఫ్రీగా చేస్తున్నారు? మీకు అలుసుగా ఉండొద్దు. ఇక డాక్టర్లు అందరూ మీకు తెలుసు కదా, దేవుడు డాక్టరు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటారు. మేము దేవుళ్ళని చెప్పట్లేదు, కానీ అంత బాగా పనిచేస్తారు. వాళ్ళని ఇరిటేట్ చేయొద్దు, వాళ్ళ సహనానికి పరీక్షలు పెట్టద్దు. వాళ్ళు అంత సహనంగా ఉంటారు. సహనం సముద్రం కన్నా గొప్పది. మీ ఇళ్లలో కానీ మీరు ఎక్కడికి పోయినా సహనంతో ఓర్పుతూ ఉంటే అన్ని పనులు మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. మీరు గొడవ పెట్టుకున్నారనుకోండి, గొడవ అయిపోయి నీకు పని కాకుండా వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడికి అవసరమై వచ్చారు. అవసరం వచ్చినప్పుడు ఎంత బాగుండాలి, చక్కగా ఉండాలి, చక్కగా మాట్లాడాలి, ఏం కావాలన్నా చేయించుకోవచ్చు. ఎందుకు? రూపాయి ఖర్చు ఉండట్లేదు. చాలా మంది ఖర్చు అవ్వట్లేదు కాబట్టి అలుసుగా చూస్తున్నారు. అట్లా చేయొద్దు. ఖర్చు కానప్పుడే నీవు హాయిగా ఉండాలి. అంతేనా? నీకు చాలా డబ్బులు ఖర్చు నిల్చొని ఉంటావు, ఏం మాట్లాడవు అక్కడ. ఇక్కడ మాత్రం డాక్టర్ల మీదకి వెళ్ళిపోతున్నారు, నర్సుల మీదకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంత అసహనం? చక్కగా మీ పని మీరు చేయించుకొని హ్యాపీగా ఉండండి, హ్యాపీగా వెళ్ళండి. మీ చిరునవ్వు కోసమే ఇక్కడ దాదాపు 3000 మంది పనిచేస్తుంటాం, డాక్టర్లు కానీ నర్సు. అంత గొప్ప ఆసుపత్రి ఇది. అంతేనా? అందుకని మీరు చక్కగా ఈ 6 ఆసుపత్రులు సేవలు మీ ఆసుపత్రి భావంతో ఉపయోగించుకోండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు వచ్చి చెప్పండి. ఎక్కడైనా డబ్బులు అడిగితే రసీదు అడగండి. ఎక్కడైనా డబ్బులు అడిగితే మాకు వచ్చి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మందులు కానీ, ఆపరేషన్లు కానీ, చికిత్సలు కానీ, బెడ్ కానీ, వార్డు కానీ ఏదైనా సరే ఇది మీకోసం
అద్భుతంగా ఉచితంగా పనిచేసే ఆసుపత్రి. అర్థమైందా? ఆ రోజు సప్లై లేకుండా ఏమైనా మేము తెచ్చుకోమని చెప్పినా నా దగ్గర మేము తెప్పిస్తాం, మీరు కొనుక్కోవద్దు. అర్థమైందా? ఒకసారి జరుగుతుంటాయి అట్లాంటి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లు జరుగుతూనే ఉంటాయి. ఇంట్లో నలుగురు ఉంటేనే గోలగోలగా ఉంటుంది. అట్లాంటి వేల మందితో ఉన్న 1000 మంది పేషెంట్లు, 1000 మంది ఉద్యోగస్తులు, డాక్టర్లు, నర్సులు ఉన్న ఆసుపత్రి ఇది. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అక్కడ మీరు సానం కోల్పోవాలి. మీరెందుకు సార్? మేము సానం కోల్పోవాలి ఇక్కడ వాటిని సెటిలైట్ చేసి. మీకెందుకు సార్ ఇది కాలేదు అని ఒక్క మాట చెప్పండి మాకు, మీకు ఆగమేఘాల మీద పనిచేసి పెడతాం. సరేనా? ఇక్కడ ప్రాణాంతకమైన చికిత్సలు కూడా రూపాయి ఖర్చులాగా జరుగుతాయి. ఎమర్జెన్సీ థియేటర్ జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే లోపు ఎన్నో ఎమర్జెన్సీ ఆపరేషన్లు జరుగుతుంటాయి. అందుకని మీకు ఎమర్జెన్సీగా అవ్వలేదంటే అది వెయిట్ చేయయ్యా అని చెప్పడం. ఇదే అమెరికాలో అయితే నువ్వు ఏ చిన్న సమస్య అయినా సరే వారం 10 రోజులు వెయిట్ చేయాల్సింది. ఇక్కడ 5 నిమిషాలు కూడా వెయిట్ చేయరు. ఎంఆర్ఐకి వెళ్తారు, 100 మంది వెయిట్ చేసి చూస్తూనే ఉంటారు కళ్ళమ్మడి. ఒక్కోటి తీయడానికి 20 నిమిషాలు పడుతుంది. 10వ వాడికి ఎంతసేపు పడుతుంది? చాలా టైం పడుతుంది. నాకు ఫోన్ వస్తుంది, సార్ ఇంకా 4 గంటలు పడుతుంది. నువ్వు ఏం చేస్తావు 4 గంటలు? అంతేనే కాదా? ఎమర్జెన్సీ అయితే వాళ్ళే చేస్తారు, డాక్టర్లే చెప్తారు ఎమర్జెన్సీ తొందరగా తీయండి అని చెప్పి. అందుకని లైన్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండండి. మీరు ఎక్కడ లైన్లో ఉన్నా కూడా అక్కడ పోయి గొడవే పెట్టుకోకూడదు. ప్రశాంతంగా లైన్లో ఉండండి. ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, మీ ప్రాణాంతకైతే మేమే అన్ని తీయిస్తాం. అర్థమైంది? అలాంటి హాస్పిటల్ ఇది. సో మీరు చక్కగా లౌక్యంగా మంచిగా మాట్లాడి సిబ్బందితో సహకరించి ఆసుపత్రిని పరిశుభ్రంగా చూసుకుంటూ ఈ సేవలు అందుకోండి. మీకు మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇవాళ మీకు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఏమనుకుంటున్నామంటే, ప్లాస్టిక్ మనం చూస్తున్నాం కదా, వాగులు, వంతలు, కాలువలు, ఈ ఆసుపత్రిలో ఉన్న కాలువలన్నీ మీరు తాగి పడేసిన బాటిల్స్, నీళ్ళ బాటిల్ కానీ ఏ బాటిల్ వాళ్ళు పడేస్తున్నారు. ఆ కాలువలన్నీ పూడిపోతుంది. మళ్ళీ మొదలు డ్రైన్లన్నీ పగలగొట్టి మళ్ళీ చేయాల్సి, వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ చెయ్యొద్దు. మీకు డస్ట్బిన్స్ పెట్టాం. ఎస్పెషల్లీ ప్లాస్టిక్ మీకు ఎక్కడో ఒక చోట పెట్టండి, ఎక్కడ పడితే ఆ కాలంలో పడేయద్దు. ఈ డ్రైన్స్ అన్నీ పూడిపోతున్నాయి. మీ ఆసుపత్రి అందుకే చెప్తుంది, మీ ఆసుపత్రిని భావంతో ఉండండి, ఎక్కడ పడితే పడేది. ముందు ప్లాస్టిక్ లేకుండా ఈ ఆసుపత్రి చూస్తున్నాం. మీరు ఏమైనా తెచ్చుకుంటే బాటిల్స్లో తెచ్చుకోండి, క్యారీ బ్యాగ్స్లో ఏం తెచ్చుకోవద్దు ఇక్కడ. అర్థమైందా? ఏ బాటిల్స్ పెట్టుకుంటే గాజు బాటిల్స్ కానీ, లేదంటే ఇప్పుడు బాటిల్స్ చాలా దొరుకుతున్నాయి, అలాంటి బాటిల్. ప్లాస్టిక్ మాత్రం లోపలికి తేవద్దు. ప్లాస్టిక్ వద్దు, పర్యావరణం వద్దు అని ఇవాళ ఈ ఇండిపెండెన్స్ రోజు మీకు చెప్తూ, ఎందుకంటే ప్రతి చోట చెప్తే చక్కగా పనిచేస్తారు మీరు. ఎందుకంటే మీరు అంత ఎక్కువ స్త్రీ శక్తే ఉంది ఇక్కడ, మహిళా మండలి, మీరు అందరూ గొప్ప వ్యక్తులు. ఇళ్లలో ఎంతో మంచిగా చేసి ఆ పిల్లల్ని పెంచి వాళ్ళ విద్యాబుద్ధులు చెప్పి ఇలాంటి సంచులే వాడండి, ఈ క్యారీ బ్యాగ్స్ వాడద్దు, అవి ఎక్కడ పడినా అవి బ్రెండ్లన్నీ మూసుకుపోయి పాడైపోతుంది మన పర్యావరణం. అమ్మ తీసుకోనన్నా, అందరికి ఉన్న వరకు తీసుకొచ్చానన్నా. రంగురంగుల సంచి అమ్మ, మంచిగా వాడుకోవచ్చు. మీకోసం ప్రత్యేక కుట్టించమ్మా. నన్ను అందరూ ఇవ్వండి, తల ఒకటి, అన్న మీరు కూడా ఇవ్వండి. తీసుకో, పర్లేదు సరే నాన్న. ఒకటే ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోరా అన్న. ఇదిగోమ్మా తీసుకోరా అన్న. ఇదిగోమ్మా వేరే